అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 5న దేవర సినిమా విడుదలై ఉండేది. థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉండేది. ఈ పాటికి రివ్యూలు, పబ్లిక్ టాక్లు వచ్చి సినిమా ఎలా ఉందో తెలిసిపోయేది. కానీ దేవర అక్టోబర్ కి వాయిదా పట్టడంతో ఈ సందడంతా కనపడకుండా పోయింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది. కెరియర్ స్టార్టింగ్ లో వేగంగా సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఈ గత 6 ఏళ్లలో మాత్రం ఒకే ఒక్క సినిమాని విడుదల చేశాడంటే ఆశ్చర్యం కలక మానదు. 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత RRR కోసం ఎక్కువ సమయం కేటాయించాడు ఎన్టీఆర్. ఆ సినిమా 2022లో విడుదలై ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ ఇది మల్టీ స్టారర్ కావడంతో ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ఎప్పుడొస్తుందా, థియేటర్లో ఎంత రచ్చ చేయాలని 6 ఏళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారు తమ ఆశలన్నీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరపైనే పెట్టుకున్నారు. అసలే ఇది ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్ కావడం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కావడంతో ఈసారి ఫైట్లు, మాస్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా ఆలస్యం వల్ల వారిని ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తోంది. RRR విడుదలైన తర్వాత కూడా దేవర షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు ఎన్టీఆర్. అయితే లేటుగా అయినా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. షూటింగ్ వేగంగా జరుగుతుండటం, మూవీ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో ఫ్యాన్స్ ఆ గ్యాప్ బాధని మర్చిపోయి దేవర కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య మరో షాక్ ఇచ్చారు మేకర్స్. దేవరను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. నిజానికి ఏప్రిల్ 5 అనేది చాలా మంచి రిలీజ్ డేట్. ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో దేవర సోలోగా రిలీజ్ అయి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అలాగే ఉగాది రంజన్తో పాటు వేసవి సెలవులు కూడా ఉండటంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు వసూలు సాధించే అవకాశం ఉండేది. అలాంటి మంచి ఛాన్స్ ని దేవర మిస్ చేసుకుంది. మరోవైపు కొత్త విడుదల తేదీ అక్టోబర్ 10 అనేది దసరా సీజన్ కావడంతో ఇతర సినిమాల తాకిడితో సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదు. ఓవైపు ఆలస్యం, మరోవైపు సోలో రిలీజ్ మిస్ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ ఫ్రస్ట్రేషన్ ను చూపిస్తున్నారు. ఈ ఏప్రిల్ 5నే సినిమా రిలీజ్ అయినట్లుగా దేవర మూవీ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే థ్యాంక్స్ ఎన్టీఆర్ అన్న, 6 ఏళ్ల నుంచి నీ సోలో సినిమా కోసం వెయిట్ చేపిస్తున్నావు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆవేదనలో అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బిగ్ స్టార్ తన ఫ్రేమ్ టైంలో ఇన్నేళ్లు సినిమా విడుదల చేయకుండా ఉండటమే మామూలు విషయం కాదు. మరి ఈ విషయాన్ని ఎప్పటికైనా ఎన్టీఆర్ గ్రహించి మునుపట్ల వేగంగా సినిమాలు చేస్తాడేమో చూడాలి మరి.